Hi guys, welcome to YCC Youth Cricket Chat. నేను మీ సాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మ్యాచ్ నెంబర్ 56 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఈ రిజల్ట్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఢిల్లీ క్యాపిటల్స్ నెగ్గుతారని. అండ్ ఢిల్లీ హెస్ వన్ ద మ్యాచ్ అండ్ వాళ్ళకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఇంకా ఉన్నాయి. స్టిల్ దెర్ ఈజ్ అ హోప్. నెక్స్ట్ 2 మ్యాచ్లు ఉన్నాయి, 2 మ్యాచ్లు నెగ్గాలి వాళ్ళు. అండ్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ అదర్ టీమ్స్ రిజల్ట్స్. బట్ మిగతా టీంలకి, మిగతా చెన్నై కానీ, ఎస్ఆర్హెచ్ కానీ, లక్నో కానీ, వాళ్ళకి 3 మ్యాచ్లు ఉన్నాయి. అందులో 2 నెగ్గితే దే కెన్ హ్యాడ్ ఎ ఛాన్స్. వీళ్ళు రెండు వీళ్ళు రెండిట్లో 2 నెగ్గాలి. సో అండ్ అందులో ఒక మ్యాచ్ లక్నోకి, డీసీకి ఒక మ్యాచ్ ఉంది. సో ఇట్స్ ప్రెటీ ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ ఐపీఎల్. చివరిలో ఇలాంటి పెర్మిటేషన్స్ అండ్ కాంపిటీషన్స్ స్టార్ట్ అవుతాయి. బట్ చూడాలి ఢిల్లీకి ఏమైనా ఛాన్స్ ఉందా లేదని. బట్ వెల్ ప్లేడ్ ఢిల్లీ. ఢిల్లీ వన్ విత్ 20 రన్స్, 20 రన్లతో నెగ్గారు వాళ్ళు. సూపర్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఢిల్లీ ఓపెనర్స్, పర్టికులర్లీ జేక్ ఫ్రేజర్ అండ్ అభిషేక్ పొరల్ కంప్లీట్లీ డామినేటెడ్ ఫ్రమ్. అంటే వాళ్ళిద్దరు, ఇది ఎలా ఢిల్లీ ఇన్నింగ్స్ గురించి చెప్పాలంటే, స్టార్టింగ్లో ఇట్ ఈస్ జేక్ ఫ్రేజర్ ఒక ఫౌండేషన్ వేసాడు పవర్ ప్లేలో, ఒక 20 బాల్ 50. తర్వాత అభిషేక్ పొరల్ మిడిల్ ఓవర్స్లో కాస్త ఆ ఫౌండేషన్ అనేది ఇచ్చాడు. అభిషేక్ పొరల్ 36 balls 65. అండ్ ఇన్ ది ఎండ్ ఇట్ ఈస్ టెస్టన్ స్టబ్స్ అండ్ గుల్బుద్దీన్. అండ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేశారు, కుల్దీప్ కానీ, రసిక్ కానీ. స్టబ్స్ ఈజ్ ద మెయిన్ కాంట్రిబ్యూటర్, ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్తో 20 balls 41. సూపర్ బ్యాటింగ్ ఫ్రమ్ టెస్టన్ స్టబ్స్. సో వీళ్ళ ముగ్గురు కీ, చాలా ఈ మ్యాచ్ నెగ్గడానికి బ్యాటింగ్లో వీళ్ళ ముగ్గురే మెయిన్ రీజన్ ఢిల్లీకి. ఫస్ట్లీ రాజస్థాన్ హెస్ వన్ ద టాస్ అండ్ చూస్ టు బౌల్ ఫస్ట్. అండ్ స్టార్టింగ్లోనే చాలా మంచి స్టార్ట్ వచ్చింది ఢిల్లీకి. ఫస్ట్ 3 overs ఒక 30 ఎంత రన్, 35-40 రన్స్ వచ్చినాయి. బట్ ఫోర్త్ ఓవర్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. 28 runs ఓవర్ ఫ్రమ్ అవిష్ ఖాన్ ఫ్రమ్ మెగాక్ చెతగొట్టాడు. 4 4లు 2 6లు అనుకుంటా. ఎస్, సూపర్ ఓవర్ అది. అండ్ 50 కంప్లీట్ చేసుకున్నాడు మెగా. 50 కంప్లీట్ చేసుకున్న తర్వాతే ఈ గాట్ అవుట్ 4.2 దగ్గర ఫర్ అశ్విన్. డీసీకి పోయిన 2 వికెట్లు కూడా ఇట్స్ ప్యూర్ బ్యాడ్ లక్ అనిపించింది నాకైతే. ద వే మెగా అవుట్, ఫుల్ టాస్ బాల్, అశ్విన్ గ్రౌండ్ బయటికి కొట్టాలి అది, కానీ అది క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు డొనమన్ ఫెరేరాకి. అండ్ ఇంకో వికెట్ అయితే షాహోప్, అది కూడా నెక్స్ట్ ఓవరే, 5.5th ఓవర్ స్టార్టింగ్. అది సందీప్ శర్మ అభిషేక్ బౌలర్ స్ట్రైట్గా డెడ్ స్ట్రైట్కి కొట్టాడు. అండ్ అది సందీప్ శర్మ చేతికి తగిలి ఇట్ ఈస్ డిఫ్లెక్టెడ్ టు స్టంప్స్ అండ్ షాహోప్ అవుట్. సో అక్కడి నుంచి వికెట్లు పడుతూనే ఉన్నాయి. బట్ ఒక పక్క నుంచి అభిషేక్ పొరెల్ అండ్ వచ్చిన వాళ్ళు అక్షర్ కాస్త బాగానే ఆడాడు, 10 balls 15. రిషబ్ పంత్ కొంచెం స్ట్రగుల్ అయ్యాడు, 13 balls 15. ప్రతి ఒక్కళ్ళు అవుట్ అయిపో స్ట్రింగ్ ఆఫ్ వికెట్స్ అనేవి వస్తున్నాయి. బట్ ఒక పక్క నుంచి అభిషేక్ పొరల్ ఈస్ ప్లేయింగ్ వెల్. 7 4లు అండ్ 3 6లు కొట్టాడు. సూపర్ ప్లే ఫ్రమ్ అభిషేక్. అండ్ అశ్విన్ ఏం వేసాడబ్బా ఈ మ్యాచ్. అశ్విన్ సూపర్ బౌలింగ్. అశ్విన్ తీసిన వికెట్స్ ఒకసారి చూస్తే మనం, అభిషేక్ పొరల్, జేక్ ఫ్రేజర్ అండ్ మంచి టచ్లో కనిపించిన అక్షర్ పటేల్, 3 వికెట్లు కూడా క్రూషియల్ వికెట్ అశ్విన్ తీసినవి. జస్ట్ 24 for 3 అశ్విన్ నెంబర్స్. మ్యాచ్ కనుక నెగ్గుంటుంటే రాజస్థాన్ వాళ్ళు డెఫినెట్గా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అశ్విన్కి వచ్చిదేమో. బట్ ఇట్స్ బ్యాడ్ లక్. అండ్ చహల్ ఒక మైల్ స్టోన్ రీచ్ అయ్యాడు ఈ మ్యాచ్లో. ఇట్ ఈస్ 350th ఐపీఎల్ వికెట్స్ కాదు, T20 వికెట్స్. 350th T20 వికెట్స్ ఫర్ చహల్. అండ్ చహల్ ఈ మ్యాచ్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు, 48 runs ఇచ్చేసాడు ఆయన, 48 for 1. అదే డిఫరెన్స్ అనేది వచ్చింది వాళ్ళకి. వాళ్ళ స్పిన్నర్స్, డీసీ స్పిన్నర్స్ 7 overs 53 ఇచ్చారు. వేరే ఆర్ఆర్ స్పిన్నర్స్ కన్సిడర్డ్ 8 overs 72. 20 runsే మ్యాచ్ని తిప్పినాయి అని చెప్పాలి, మలుపు తిప్పినాయి. బట్ అండ్ చివరిలో ద వే టెస్టన్ స్టబ్స్ ప్లేడ్ సూపర్ బ్యాటింగ్, చెతగొట్టాడని చెప్పాలి స్టబ్స్. అండ్ రాజస్థాన్ వాళ్ళు ఒక మంచి పని ఏం చేశారంటే, వాళ్ళు రియాన్ పరాగ్ ఇచ్చారు 2 ఓవర్లు అండ్ హీ హెస్ బౌల్డ్ డీసెంట్లీ వెల్. రియాన్ పరాగ్ 2 overs ఇవ్వడం వల్ల వాళ్ళు అవిష్ ఖాన్ని ఇంకా మళ్ళీ తీసుకురాలి ఆఫ్టర్ ద 28 run హారిబుల్ ఓవర్.
బట్ వీళ్ళు ఏం చేశారంటే, 3 ఓవర్లు ఉన్నాయి. లాస్ట్ 3 ఓవర్స్లో బోల్ట్కి ఒక ఓవర్ ఉంది, సందీప్ శర్మకి ఒక ఓవర్ ఉంది, ఆవిష్కానికి 2 ఉన్నాయి. బట్ నాకు ఎందుకు అది కరెక్ట్ డెసిషన్ అనిపించలేదు. సంజు బ్రాట్ చహల్ 18th ఓవర్కి చహల్ని చహల్కి వచ్చే వికెట్స్ అన్నీ కూడా బ్యాట్స్మెన్ అటాక్ చేస్తే ఆ రాంగ్ షాట్ వల్ల వస్తాయి చాలా మటుకి. ఇట్స్ నాట్ కుల్దీప్ యాదవ్ అలా కాదు, కుల్దీప్ యాదవ్ వేరు, బట్ చహల్కి అలా కాదు. హీ అటెంప్ట్స్ ద బ్యాట్స్మెన్, ఆ బ్యాట్స్మెన్ అటెంప్ట్ చేస్తాడు అలా వికెట్. బట్ ఇక్కడ ఏమైందంటే చితక్కొట్టి పడేశాడు టిస్టన్ స్టబ్స్ అండ్ గుల్బుద్దీన్. 18th ఓవర్ 21 రన్స్ వచ్చింది చహల్ దగ్గర నుంచి. అది ఆ 20 రన్సే ఇట్స్ ఎ డిఫరెన్స్. సో 18th ఓవర్ ఎంత మంచి స్పిన్నర్ అయినా సరే, మీ టీంలో ఎంత మంచి స్పిన్నర్ ఉన్నా 18th ఓవర్ ఒక స్పిన్నర్కి ఇవ్వడం అనేది ఇట్స్ ఎ బిట్ రిస్కీ కొంచెం, డెఫినెట్గా. బట్ అది ఢిల్లీ వాళ్ళకి వర్కౌట్ అయింది బికాస్ కుల్దీప్ కూడా 17th 18th ఓవర్ వేసాడు, అక్కడ వాళ్ళకి వర్కౌట్ అయ్యింది. బట్ వీళ్ళకి ఇది వర్కౌట్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ ఓవర్ బోల్ట్ ఒక 14 రన్స్ ఇచ్చాడు. అండ్ 20th ఓవర్ సందీప్ శర్మ కన్సిడర్ 18 రన్స్. సందీప్ శర్మ ఈ మ్యాచ్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు, 42 for 1. అండ్ చివరిలో బాగా ఆడారు రసిక్ సలాం కానీ కుల్దీప్. రసిక్ సలాం మూడు బాల్ ఆడి 9 రన్లు కొడితే, కుల్దీప్ యాదవ్ 2 బాల్ ఆడి 5 రన్లు కొట్టాడు. ఇలాంటి చిన్న చిన్న కంట్రిబ్యూషన్స్ చాలా ఇంపార్టెంట్ చివరిలో. సో ఫైనలీ దే బ్రాట్ 221. ఆ పిచ్ మీద ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ నాకైతే. ఎందుకంటే మనం చూస్తున్నాం ఢిల్లీ పిచ్ మీద అసలు కంటిన్యూస్ 200s అలా వస్తూనే ఉన్నాయి. 260 వచ్చింది ఒకటి, 250 వచ్చింది, 230 వచ్చింది ఒకసారి. అండ్ బట్ వాళ్ళకి ఉన్న బ్యాటింగ్కి, రాజస్థాన్కి ఉన్న బ్యాటింగ్కి ఐ ఫెల్ట్ దే విల్ చేజ్ ఇట్. వాళ్ళు చేజ్ చేస్తారేమో అనుకున్నాను, బట్ దే ఫెల్ షార్ట్ ఫర్ 20 రన్స్. అండ్ స్టార్టింగ్లోనే వాళ్ళకి నాకు ఒక రాజస్థాన్కి ఒక దెబ్బ తగిలింది. ఫస్ట్ ఓవర్లోనే దే లాస్ట్ యశస్వి జైస్వాల్, ఖలీల్ అహ్మద్ సూపర్ డెలివరీ అది. యశస్వి జైస్వాల్ అయిపోయాడు. అండ్ తర్వాత బట్లర్ స్టార్టింగ్లో కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉన్నాడు. బట్ ఇట్ ఈస్ సంజు శాంసన్ హూ టుక్ ద అటాక్, కంప్లీట్ అటాక్. అండ్ రిషబ్ పంత్ యూజ్డ్ 4 బౌలర్స్, 4 బౌలర్ని వాడాడు పవర్ ప్లేలో. అండ్ బై ద ఎండ్ ఆఫ్ పవర్ ప్లే దే ఆర్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్, 67 for 2 రాజస్థాన్. అండ్ వాళ్ళ డీసీ బ్యాటింగ్లో వాళ్ళు లాస్ట్ 5 ఓవర్స్లో 65 రన్స్ కొట్టారు. అది టర్న్ ఓవర్. లాస్ట్ 5 ఓవర్స్లో వాళ్ళు 65 రన్స్ విత్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ స్టబ్స్ కానీ కుల్దీప్ యాదవ్ అండ్ రసిక్ సలాం. అది ఆ ఫినిషే వీళ్ళకి రాలేదు బికాస్ చివరిలో బ్యాట్స్మెన్స్ అవుట్ అవుతూ వచ్చారు. అండ్ రాజస్థాన్ వాజ్ లక్కీ, వాళ్ళకు బట్లర్కి ఒక లైఫ్ వచ్చింది అక్కడ ఫిఫ్త్ ఓవర్లో దిస్ డ్రాప్ క్యాచ్ ఫ్రమ్ టిస్టన్ స్టబ్స్. ఆ క్యాచ్ పట్టుండుంటే ఇంకా టైట్ అయ్యేదేమో ఆ క్యాచ్. బట్ ఆ బట్లర్ ఆ ఛాన్స్ని యూటిలైజ్ చేసుకోలేదు. పవర్ ప్లే లాస్ట్ ఓవర్లో ఒక 6 కొట్టి నెక్స్ట్ బాలే అక్షర్ పటేల్ క్లీన్ బౌల్, సూపర్ బౌలింగ్. అక్షర్ అండ్ కుల్దీప్ ఇద్దరు కూడా చాలా బాగా బౌలింగ్ చేశారు. అక్కడి నుంచి ఇట్ ఈస్ రియాన్ పరాగ్ అండ్ సంజు శాంసన్ ఒక ముందుకు తీసుకెళ్లారు. 10 ఓవర్స్కి దేర్ స్కోర్ వాజ్ ఆల్మోస్ట్ 195 అక్కడ ఉన్నారు. 11th ఓవర్లో దే లాస్ట్ ద వికెట్ ఆఫ్ రియాన్ పరాగ్ ఉండుంటే సిచ్యువేషన్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. రియాన్ పరాగ్ కూడా స్టార్టింగ్లో స్ట్రగుల్ అయ్యాడు, తర్వాత హీ స్కోర్డ్ రన్స్. బ్యూటిఫుల్ బాల్ ఫ్రమ్ రసిక్ సలాం, జస్ట్ ఆ టాప్ ఆఫ్ బెయిల్ని లేపేసింది. సూపర్ బాల్ అది. రసిక్ సలాం బౌల్ వెల్. ఒక 2 ఓవర్లు ఏదో కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు కానీ. అండ్ అక్కడి నుంచి మళ్ళీ శుభం దుబే వచ్చాడు. హీ ఆల్సో ప్లేడ్ వెల్. ఇక్కడ ఒక 50 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది వాళ్ళకి. సో అండ్ 50 బై ద ఎండ్ ఆఫ్ 15 ఓవర్స్ దే ఆర్ 159 for 3. అంటే ఇంచుమించుగా వాళ్ళ పొజిషన్లోనే వీళ్ళు ఉన్నారు. అండ్ ఇంకొక లాస్ట్ 5 ఓవర్స్లో వాళ్ళకి జస్ట్ ఒక 62 రన్స్ కొడితే చాలు. అండ్ సంజు శాంసన్ ఈజ్ దేర్, శుభం దుబే ఈజ్ దేర్, అండ్ చివరిలో రోమన్ పౌల్ ఉన్నాడు, డొమనోవన్ ఫెరీరా ఉన్నాడు. బట్ ఇట్స్ నాట్ వర్క్, వాళ్ళకి వర్కౌట్ అవ్వలేదు. లాస్ట్ 5 ఓవర్స్లో 63 కావాలన్నప్పుడు దే గాట్ అ బ్యాక్ టు బ్యాక్ 11 రన్ ఓవర్స్ ఫ్రమ్ ముఖేష్ దగ్గర నుంచి అండ్ ఖలీల్ దగ్గర నుంచి. అండ్ ఆ 2 ఓవర్లో కూడా దే లాస్ట్ ద వికెట్స్ ఆఫ్ సంజు అండ్ శుభం దుబే, ఇద్దరు అయిపోయారు కన్సిక్యూటివ్ ఓవర్స్లో. సంజు క్యాచ్ అది కొంచెం టైట్ కాలే, బట్ ఇట్స్ ఎంపైర్స్ డెసిషన్. రీప్లేస్ అయ్యి చూసి he took the decision, it's out.
అండ్ లాస్ట్ 3 ఓవర్స్లో దే నీడ్ 41. అక్కడ దే బ్రాట్ ఇన్ కుల్దీప్. చాలా రిస్కీ డెసిషన్ రిషబ్ పంత్ తీసుకున్నది. ఆ టైంలో కుల్దీప్ కంటే గట్టిగా, పైగా దే గాట్ హిట్టర్స్, బిగ్ హిట్టర్స్ ఉన్నారు అక్కడ. రోమన్ పాల్ ఉన్నాడు, డొనమన్ ఫెరీరా. కరెక్ట్గా కొట్టుంటే ఆ ఓవర్ ఆల్మోస్ట్ అలా చహాల్ కొట్టినట్టు ఇక్కడ కూడా 20 రన్లు కొట్టుంటే మ్యాచ్ అయిపోయేది. ఇంకో 2 ఓవర్లో 20 రన్లే. బట్ కుల్దీప్ యాదవ్ అక్కడ 4 రన్లు ఇచ్చాడు అంతే. 4 రన్లు ఇచ్చి 2 వికెట్స్. 4 వికెట్స్ ఆఫ్ డొనమన్ ఫెరీరా అండ్ అశ్విన్ 2 వికెట్లు తీశాడు. అది గేమ్ చేంజర్. అందుకే ఐ ఫీల్ కుల్దీప్ యాదవ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు. అక్కడ కనుక ఒక కనీసం 15 రన్లు వచ్చుంటే డెఫినెట్లీ ఇట్స్ ఆర్ఆర్స్ గేమ్. సో అక్కడ ఈక్వేషన్ ఎలా అయిపోయింది, 2 ఓవర్స్ 37 కొట్టాలి. సో 2 ఓవర్స్ 37 డెఫినెట్లీ టఫ్, అందులో డౌటే లేదు. దట్ రసిక్ సలాం 19th ఓవర్ రసిక్ సలాం దారు వచ్చి ఈ కన్సిడర్ జస్ట్ 8 రన్స్. ఏంటి బిగ్ హిట్టర్స్ ఉన్నప్పుడు కన్సిడర్ జస్ట్ 8 రన్స్. రోమన్ పాల్ ఉన్నాడు అప్పుడు. అండ్ లాస్ట్ ఓవర్ 29 అండ్ ఫస్ట్ బాల్లో సెకండ్ బాల్లో రోమన్ పాల్ అయిపోయాడు. అండ్ అక్కడ ద మ్యాచ్ వాస్ క్లోజ్డ్. లాస్ట్ ఓవర్ 9 రన్లు 8 రన్లు వచ్చినాయి. సో వెల్ ప్లేడ్. మ్యాచ్ ఎక్కడ వీళ్ళు ఓడిపోయారంటే డెఫినెట్గా చహల్ ఓవర్ అనే నేను అనుకుంటున్నాను. బికాస్ 18th ఓవర్ స్పిన్నర్కి వేయడం అనేది చాలా రిస్క్. అండ్ వీళ్ళకి వర్కౌట్ అయింది, వాళ్ళకి వర్కౌట్ అవ్వలేదు. అండ్ కీపర్స్, ఈ 2 టీమ్ కెప్టెన్స్ కూడా వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యారు. సంజు అండ్ రిషబ్ పంత్. అఫ్ కోర్స్ మ్యాచ్ అయితే ఢిల్లీ వాళ్ళే నెగ్గారు. రిషబ్ పంత్ హెస్ వన్ ద మ్యాచ్, బట్ Sanju has won the crucial battle between the keepers. Sanju played superbly well, 46 ball 86. But on other side, Rishabh Pant fail అయ్యాడు. Just 15 runs in 13 balls. So Sanju has won this battle అని చెప్పాలి ఈ కీపర్స్ బ్యాటిల్లో. అండ్ ద ఫార్మ్ ఆఫ్ కుల్దీప్ యాదవ్ అండ్ అక్షర్ పటేల్ ఇద్దరు కూడా వరల్డ్ కప్లో ఉన్నారు. సో దేర్ ఫార్మ్ ఈజ్ రియల్లీ గుడ్. ప్లస్ కుల్దీప్ యాదవ్ కానీ అక్షర్ ఇద్దరు కూడా చాలా బాగా బౌలింగ్ చేశారు. అండ్ బ్యాడ్ ఏంటంటే జైస్వాల్ మళ్ళీ ఫెయిల్ అయ్యాడు ఈ మ్యాచ్. హూ ఈజ్ సెలెక్టెడ్ ఫర్ దట్. అండ్ రిషబ్ పంత్ కూడా ఫెయిల్ అవడం. మన ఇక్కడి నుంచి కూడా మన వరల్డ్ కప్ స్టార్స్ ఎలా ఆడుతున్నారో చూసుకోవాలి. బికాస్ దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఐపీఎల్ ప్రతి సంవత్సరం వస్తుంది, కానీ వరల్డ్ కప్ మనం కొట్టి ఎన్ని సంవత్సరాలు అయిందో అందరికీ తెలుసు. అండ్ అది ప్రతి సంవత్సరం రాదు. సో గుడ్ విన్ ఫర్ డీసీ. అండ్ స్టిల్ వాళ్ళకి ఆ ప్లే ఆఫ్ ఛాన్స్ హోప్ అనేది ఉంది. సో చూడాలి హౌ దే ఫేస్ ఆన్, ఎలా దే విల్ కంటిన్యూ దిస్ మొమెంటమ్. నెక్స్ట్ 2 మ్యాచ్లు కూడా నెగ్గడం అంత ఈజీ ఏం కాదు. ఒకటి ఎల్ఎస్జీ మీద ఉంది, అండ్ ఇంకో మ్యాచ్ ఐ థింక్ ఇట్ ఈస్ విత్ రాజస్థాన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఉంది. చూడాలి హౌ ఇట్ goes on. Thank you so much, and please like, share and subscribe if you like my content. Thank you.